హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మీతో నమ్ముచ్చట్లు అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆల్సో ఇన్ ఊటీ సిరీస్. రిసార్ట్ నుంచి ఊటీలోకి రావడానికి మాకి 10:30 అలా అయిపోయింది. సో లేట్గా లేచి ఇంకా అక్కడే అన్ని ఫొటోస్ తీసుకొని ఎంత లేట్ అయిపోయింది అనమాట. డే 3లో మేము వచ్చేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. డే 3 ఫస్ట్ అయితే మేము రోజ్ గార్డెన్ విజిట్ చేద్దామని చెప్పి, అదే మా టెంపుల్ వచ్చేసి సరేలే అని చెప్పి ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని నియర్ బై అవే, రోజ్ గార్డెన్ ఇంకా దగ్గరలో ఉన్న అన్ని విజిట్ చేద్దామని చెప్పి చూసినాం. కానీ రోజ్ గార్డెన్ కంటే ముందు మాకైతే బాగా ఆకలేస్తుంది. బికాజ్ అక్కడ రిసార్ట్ నుంచి వచ్చేపాటికే మాకి 10:30 అయిపోయిందని చెప్పాను కదా. అక్కడ మేము ఫుడ్ ఏం తీసుకోలేదు. ఫస్ట్ 2 డేస్ అయితే మేమేం ఫుడ్ అక్కడ తీసుకోలేదు, కానీ లాస్ట్ డే మటుకు ఓన్లీ ఈవినింగ్ మాత్రం ఫుడ్ చెప్పామన్నమాట. బికాజ్ ఎందుకంటే అదే చెప్పాను కదా, ట్రైన్ క్యాన్సిల్ అయింది మాకి అనేది. అది ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. ఇంకా ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి. సో మిస్ అవ్వకండి. ఇంతకుముందు కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉన్నాయి. చాలా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ బాగా ఆకలేస్తుంటే ఇక్కడ రోజ్ గార్డెన్ దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ ఉంటే తిందామని చెప్పి వెళ్ళినాం. మ్యాగీ తినేవాళ్ళు మ్యాగీ తిన్నారు, బ్రెడ్ ఆమ్లెట్ తినేవాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు. బానే ఉంది కానీ ఫుడ్ మీన్స్ అవే బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ ఓకే ఓకే. బట్ అక్కడ వాళ్ళ బిహేవియర్ అయితే నచ్చలేదు. మీరు అనొచ్చు, మనం తినేకెళ్ళాము, వాళ్ళ బిహేవియర్తో ఏం పని అని. బట్ అట్లీస్ట్ మనం ఏదైనా చెప్పాలి అని చెప్పినప్పుడు తను లైక్ అది ఇది అని అరవకూడదు కదా. నాకు అదొకటి నచ్చలేదు. ఫైనల్గా రోజ్ గార్డెన్ అయితే అక్కడ ఏం లేవు రోజెస్ అని చెప్పి మేము విజిట్ చేయలేదు. సో డైరెక్ట్గా రోజ్ గార్డెన్ నుంచి బోట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. బోట్ హౌస్ దగ్గర ఈ గుర్రాలు కనిపించాయి. యాక్చువల్లీ నేను ఎప్పుడు గుర్రాలని ముట్టుకోలేదు. అందుకే అక్కడున్న అన్నని అడిగి దగ్గరుండి అన్న ముట్టుకోమ్మా, ఏం కాదు అవేం అనవలే అంటే ముట్టుకొని వచ్చినాను. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇదైతే బోట్ హౌస్ ఎంట్రీ అనమాట. ఎంట్రీ దగ్గర ఫుల్ షాపింగ్ ఉంది. లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, షాల్వాస్, స్వెటర్స్ ప్రతి ఒక్కటే ఉన్నింది. నేను కూడా మా చెల్లి కోసం అయితే తీసుకున్నానులేండి, షాపింగ్ చేసినాను. బట్ ఫస్ట్ అయితే మేము బోట్ హౌస్కి వెళ్ళిపోవాలని చెప్పి ఫస్ట్ అయితే షాపింగ్ చేయలేదు. షాపింగ్ చేయకుండా ఇంకా ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ క్యూట్ పిల్లలు కనిపించారు. ఆ పిల్ల ఎంత బాగా ఆడుకుంటుందో నాతో అయితే. నాకైతే కాసేపు బాగా ఆడుకుంటే ప్రశాంతంగా అనిపించింది. అంటే అంతే కదా, చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేస్తే మనకి వాళ్ళలాగా అయిపోవాలనిపిస్తుంది, కానీ అది అవ్వదు. బట్ స్టిల్ ఆ డేస్ అనేది మనం మిస్ అయిపోతాం. సో అక్కడ పాపతో ఆడుకొని ఇంకా నెక్స్ట్ బోట్ హౌస్ దగ్గరికి టికెట్స్ తీసేసుకున్నాము. టికెట్స్ తీసుకొని ఇక్కడ అంటే చూపించాలి వాళ్ళకి, లోపల ఎంట్రీ ఇవ్వాలి అంటే. ఇక్కడైతే ఒక ఇంక్రెడిబుల్ ఇండియా అని పెట్టారు. తమిళనాడులో ఉన్న ప్లేసెస్ అన్ని పెట్టేశారనమాట. అంటే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా అవన్నీ. ఇంకా అవి కూడా చూసుకొని మేము టికెట్స్ చూపించేసి ఇక్కడ లోపలికి వచ్చేసినాం. ఇది మెయిన్ లోకల్ బోట్ హౌస్ అనమాట. బోట్ హౌస్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఐ లవ్ ఊటీ అని ఉంది. అక్కడైతే మేమేమి ఫొటోస్ ఏం తీసుకోలేదు. బికాజ్ ఏమంత ఇంట్రెస్ట్ రాలేదు మా వాళ్ళకి. ఇంకా అందరూ ఏం వెళ్ళాలి ఏ బోటింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను చందు వచ్చేసి ఆ లోపు ఇక్కడ డ్రెస్సెస్ బాగుంటే టాప్స్ ఏమైనా చూద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ ఆమె ప్రైజెస్ చెప్పగానే దిమ్మ తిరిగిపోయింది మాకైతే. మరీ అంత ఏం లేవబ్బా, అంటే ప్రైజెస్ హెవీ ఉన్నాయి, టాప్స్ ఓకే, బట్ మరీ క్వాలిటీ అంత ఏం లేదని చెప్పేసి వద్దురా బాపు మనకి ఇవన్నీ కుదరవులే అని చెప్పి మళ్ళీ గమ్మున బయటికి వచ్చేసినాం. ఇంకా చుట్టూ లోపలికి వెళ్తే మొత్తం షాపింగ్, ఫుడ్ ఇవే ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి హర్రర్ హౌస్ కూడా ఉందన్నమాట. ఆ హర్రర్ హౌస్లో మేమైతే ఏం తీసుకోలేదు. బట్ స్టిల్ ఊరికే బయట నుంచి చూసి వచ్చినాం. అది అక్కడ సౌండ్ అయితే అబ్బా విచిత్రంగా ఉందిలేండి. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై అండ్ ఈగల్ థీమ్ ఉంది. మేము అక్కడ కూడా ఏం ఫొటోస్ దిగలేదు. ఎక్కడ చూసినా ఫొటోసే అంటుంటే ఏం తీసుకోలేదు అన్నమాట మేము. ఇంకా బోటింగ్కి అయితే వెళ్దామని చెప్పేసి ఫైనల్ చెప్పు. పెడల్ బోటింగ్ అండ్ స్పీడ్ బోట్ అని డిస్కషన్ జరుగుతుంది. బట్ బోటింగ్ అంతా ఇక్కడికి ఈత రాదు ఫ్రెండ్స్. పడితే మాత్రం గల్లంతే ఫ్రెండ్స్ అంతంగా. ఇంట్లో మనం పడతారు ఫ్రెండ్స్, డౌట్ లేదు. వీళ్ళు ముగ్గురు ఏమో ఐడియల్ పిల్లలు అనమాట. చికెన్ పెట్టేసారు అంతే. డిస్కషన్ చేసుకొని ఫైనల్గా ఒకటి అయితే ఫిక్స్ అయిపోయారనమాట, దేనికి వెళ్ళాలి ఏంటి అని. ఫైనల్గా మా వాళ్ళు అయితే పెడల్ బోటింగ్ తీసుకున్నారు. పెడల్ బోటింగ్ చాలా కష్టం అండి బాబు. ఎవరైనా తీసుకోవాలంటే అస్సలు తీసుకోకండి. తొక్కి 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 కాళ్ళు నొప్పిస్తే అప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత సినిమా కనిపిస్తుంది. నైట్ నిద్రపోయేటప్పుడు కాళ్ళ నొప్పులు లాగుతుంటాయి బాబోయ్, చాలా కష్టం అసలు.
సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఐ సజెస్ట్ లైక్ నార్మల్ స్పీడ్ బోట్స్ కానీ కయాకింగ్ కానీ తీసుకోవడం చాలా బెటర్ ఈ పెడల్ బోటింగ్ కన్నా. ఇంకా సరే మా వాళ్ళంతా ఫిక్స్ అయ్యారు కదా అని చెప్పి ఇంక అందరం వెళ్ళాం. అంటే ఒక్కొక్కరు ఒక్క బోట్లో 4 మెంబర్స్ అనమాట. అలా వెళ్ళాం. సో ఎంజాయ్మెంట్ అయితే బాగానే ఉంది కానీ నైటే చుక్కలు కనిపించాయి మాకి కాళ్ళు నొప్పులకి అన్నింటికి. ఇదే మా బోట్, ఐ మీన్ అదే మేము పెడలింగ్ చేసే బోట్. మీరు కూడా ఇలా ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళుంటే ఇలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. హాఫ్ అన్ అవర్ టైం ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ రా, అటు తిప్పితే ఇటు తిరుగుతుంది. నీ దిక్కు తిప్పుకుంటే నా దిక్కు తిరుగుతుంది. నువ్వు అది గేర్ తిప్పులే, గేర్ తిప్పురా, తిప్పు. ఆపోజిట్ నీ సైడ్ తిప్పుకుంటే ఈ సైడ్ తిరుగుతుంది. ముందు దొక్కు, చక్కగా పెట్టుకుని దొక్కు. ఇక్కడ ఏంటంటే వీరాక్ బాగా హుషారు ఎక్కువైందనమాట. మేమే తొక్కుతా నేనే తొక్కుతా అని బాగా తొక్కాడు. నైట్కి బాగా పడుకుని పోయాడు. అంటే నిద్ర రాలేదు, ఫుల్గా కాళ్ళ నొప్పులతో బాగానే ఇదైపోయాడు అనమాట. అందుకే చెప్తున్నా పెడల్ బోట్ చాలా కష్టం. బికాస్ తొక్కితేనే అది ముందుకు వెళ్ళేది. అందుకే మేము అంటే తన ఒక్కళ్ళు నేను ఒక్కళ్ళు షేర్ చేసుకుని మరి తొక్కుతున్నాం అనమాట. బికాస్ ఒకరికి అంటే పెయిన్ ఎక్కువ వస్తుంది కదా కాళ్ళు, బట్ షేర్ చేసుకుంటే బట్ ఓకే ఈక్వల్గా అయితే వెళ్తుంది అని చెప్పి. ఇప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళది బోట్ ఇరక్కపోయింది, అటు వెళ్ళిపోయింది. అది బ్రేకులు పని చేయట్లేదంట. అందుకని చెప్పి మేము అటు వెళ్తున్నాం వాళ్ళని తీసుకురావడానికి. వాళ్ళు కూడా లైక్ అంటే అందరూ 2 గర్ల్స్ ఉన్నారు, ఒక బాయ్ అనమాట. చూస్తున్నారు కదా ఇరక్కపోయింది, వారికి వెళ్ళిపోయింది. బట్ వాళ్ళని ఎలాగల అయితే రమ్మన్నాం. ఎక్స్పీరియన్స్ పెడలింగ్ చాలా కష్టం అబ్బా. ఏమైనా స్పీడ్ బోట్ కాయాకింగ్ అయితే చాలా బెటర్. ఒకటే బోట్ బనానా కావాలంటే గుద్దండి ఆ మాట బ్రేక్ గుద్దలటే. వెనకమండి తొక్కని లేరంతా ఇగ్గుతారు కదని గమ్మున కూర్చున్నారేమో మీరు. వచ్చినారు. వచ్చి ఫైనల్ గా మేమైతే ఇంకా ఎట్లా ఒకట్లా వాళ్ళ తాడు ఉంటుంది కదా బోట్ కి, ఆ తాడు పట్టుకొని ఇంకా లాక్కపోయినాం. ఫస్ట్ అయితే మేము స్టార్ట్ చేసాం అనమాట. లైక్ అంటే 4 బోట్స్ ఒకే లైన్ లోనే వెళ్ళాలి అన్నట్టు ట్రై చేసాం కానీ బట్ ఇక్కడ కుదరలేదు. అంటే అక్కడక్కడే స్టక్ అయిపోతున్నాం. అంటే ఒకటికొకటి గుద్దుకుంటున్నాయి అనమాట బోట్స్. ఇంక ఇది అయ్యే పనిలో కాదులే అని చెప్పేసి నార్మల్ గా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి హార్ట్ షేప్ ఒక ఫ్రేమ్ ఉన్నింది ఫొటోస్ కి, చాలా బాగుంది. అది వెనకలు చూసారు కదా మీరు. అండ్ పిల్లలకు కూడా ఇక్కడ ప్లేయింగ్ గేమ్స్ అవన్నీ బాగున్నాయి అనమాట. అంటే పిల్లలకు బోర్ కొట్టదు. అక్కడ ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉందన్నమాట. వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఆ బోట్ హౌస్ వెనకాల వచ్చేసి వెళ్ళేదే టాయ్ ట్రైన్ అనమాట. టాయ్ ట్రైన్ కూడా వెళ్ళాను. ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, సో మిస్ అవ్వకండి. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను షేర్ చేసుకుంటాను మీతో. మా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా నెక్స్ట్ మా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్, మా ట్రావెలింగ్ డీటెయిల్స్, మేము టాయ్ ట్రైన్ ఎలా బుక్ చేసుకున్నాం, ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. ప్రస్తుతానికైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.